ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ టుడే సెషన్, ఈ రోజు సెషన్ అనేది స్టార్ట్ చేసే ముందు వాట్ ఆర్ ద టాపిక్ ఎస్టర్డే వీ హ్యావ్ లర్న్డ్, ఎస్టర్డే మనం ఏ పర్టికులర్ టాపిక్స్ గురించి అయితే నేర్చుకున్నాం అనేసి ఒక సింపుల్ రీక్యాప్ అయితే చూసేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ యూ ఎస్టర్డే, రైట్? ఓకే, ఎస్టర్డే గూగుల్ యాడ్స్ దాని గురించి అయితే తెలుసుకున్నాం. అలానే మనము ఎందుకు వై వీ నీడ్ టు యూజ్ గూగుల్ యాడ్స్ అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనే దాంట్లో మనం ఏంటంటే ఇప్పుడు ఒక అకౌంట్ అనేది ఎలా సెటప్ చేయాలి అనేది అయితే క్లియర్గా తెలుసుకున్నాం. ఆ పర్టికులర్ సెటప్ చేసిన అకౌంట్లో ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనం స్టార్టింగ్ యాజ్ ఏ బిగినర్గా మనం తెలుసుకోవాల్సి ఉందో దాని గురించి అయితే తెలుసుకుంటూ అయితే ఉన్నాం. అలానే సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ గురించి తెలుసుకున్నాం. ఆ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్లో ఏవైతే రిజల్ట్స్ వస్తాయో వాటన్నిటినీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. యాడ్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, నార్మల్ రిజల్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, యాడ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, నార్మల్ రిజల్ట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, గూగుల్ మ్యాప్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ మార్కెటరే చేస్తారు అనేది కూడా మీరు ఫైనల్గా అయితే తెలుసుకున్నారు. దాంతో పాటు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ అక్కడ చూసే రిజల్ట్స్ని ఒక్కొక్క మాడ్యూల్లో చేస్తాము అనేది కూడా మీరు తెలుసుకోవడం అయితే జరిగింది. ఓకే, దట్ ఈస్ ద వన్ ఎస్టర్డే వీ హ్యావ్ లైన్, రైట్? సో మనము ఎస్టర్డే గూగుల్ యాడ్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత 4 థింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అనేసి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి? క్యాంపెయిన్. సెకండ్ వన్ వచ్చేసి యాడ్ గ్రూప్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి యాడ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్టెన్షన్స్. ఈ 4 ప్లేసెస్ని యూజ్ చేసే మనం ఏంటంటే గూగుల్లో కనిపించే ప్రతి అడ్వర్టైజ్మెంట్లో ఏవైతే ఉంటాయో గూగుల్లో కనిపించేటివి అవన్నీ కూడా ఈ 4 ప్లేసెస్లోనే మనం చేస్తాం. ఓకేనా? క్యాంపెయిన్ టైప్ మైట్ బి డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఓకేనా, లేకపోతే గోల్ అనేది డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, ఓకే, చేంజెస్ విల్ బి డన్. కానీ ఏంటంటే ఫైనల్గా మనం ఏంటంటే 4 ప్లేసెస్లో ఏ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకునే 4 ప్లేసెస్ ఉంటాయి. ఓకే, 4 లెవెల్స్ అనేవి ఉంటాయి. 4 లెవెల్స్లోనే మనం ఏంటంటే ఉన్న ఆప్షన్స్ని బెటర్గా యూటిలైజ్ చేసుకొని ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా రిజల్ట్స్ని అయితే మనము అకాంప్లిష్ అయితే చేస్తాం అనేది అయితే మనము తెలుసుకున్నాం. సో నిన్న వచ్చేసి మనము క్యాంపెయిన్ లెవెల్లో గోల్ రిలేటెడ్ అయితే ఒక పర్టికులర్ థింగ్ లేకపోతే 2 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, అక్కడుండే గోల్స్ అనేటివి. రిమైనింగ్ అయితే ఈ రోజు మనము చూద్దాం. సో what I need to do right now, so I have to open గూగుల్ యాడ్స్ అకౌంట్. ప్రతి ఒక్కరు గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది మీకోసం క్రియేట్ చేసుకున్నారు అని అయితే అనుకుంటున్నా. సో మీరు వెళ్ళేసి క్లియర్గా ఎవ్రీ ఎగ్జాంపుల్ని కూడా మీరు ప్రాక్టీస్ అయితే చెయ్యొచ్చు. ప్రతి సెషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళేసి ప్రాక్టీస్ అయితే చెయ్యొచ్చు. యాడ్స్ అండ్ లైవ్లో తీసుకెళ్ళాలి అంటేనే మీరు డబ్బులు పెట్టాలి. రిమైనింగ్ ప్రాక్టీస్ అంతా ఏంటంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ మీరు ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఏది అయితే నీడెడ్ అయితే లేదు. సింప్లీ మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ అనేది చెయ్యొచ్చు. ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ కూడా మీ ఓన్ హ్యాండ్స్తో మీరే చేస్తూ అండ్ మీ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఆప్షన్స్ చేంజ్ అవుతున్నాయి అనేది క్లియర్గా మీరే అయితే మీ అకౌంట్స్లోనే చూడొచ్చు లైవ్లో. ఓకే, సో ఐఎమ్ సైనింగ్ ఇన్. సో వన్స్ ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సింప్లీ విల్ గో విత్ ది సైన్ ఇన్. Okay, once after sign in, you people see same this kind of dashboard in your laptop also. So what we need to do, you have to click on the plus sign and select the new campaign. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాంపెయిన్లో మనం ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. దెన్ యాడ్ గ్రూప్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, యాడ్స్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దెన్ మీరు ఏ పర్టికులర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా, ఏ బిజినెస్కి ఇంప్లిమెంట్ చేయాలి అన్నా మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఐడియా వస్తే కదా దెన్ ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళడానికి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఆ పర్టికులర్ ఆప్షన్స్ గురించి తెలియాలి. సో ఆ ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనము డిస్కస్ అయితే చేద్దాం, ఫస్ట్ అయితే తెలుసుకుందాం. దెన్ మనము లైవ్ క్యాంపెయిన్లో కూడా వెళ్ళేసి క్యాంపెయిన్ లైవ్లో అయితే క్రియేట్ కూడా చేద్దాం. సో ఫస్ట్ వన్ సేల్స్. ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీకి సేల్స్ కావాలి అంటే, ఓకేనా, తనకంటూ ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ కామర్స్ రిలేటెడ్ ఉంది. సో అలాంటప్పుడు దానికి సేల్స్ కావాలి అన్నప్పుడు విల్ గో విత్ ది సేల్స్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్టివ్ ఇస్ నథింగ్ బట్ గోల్. ఆబ్జెక్టివ్ ఇస్ నథింగ్ బట్ గోల్. క్లియర్గా ఏంటంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి, ఓకేనా. అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చెయ్యకముందే
అసలు ఏం ఫైనల్ గా నేను అచీవ్ చేయాలి అనుకుంటున్నాను ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అనేది మీకంటూ క్లియర్ గోల్ ఉండాలి. అప్పుడే మనం అచీవ్ చేయగలం. ఓకే, సో దట్ ఈస్ ద వన్ సేల్స్. నెక్స్ట్ వన్ లీడ్స్. ఒక పర్టికులర్ ఏదైనా కంపెనీకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, లేదు అంటే తన నేమ్ కావచ్చు, ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ కావచ్చు కస్టమర్ రిలేటెడ్వి కలెక్ట్ చెయ్యాలి అంటే దెన్ వాట్ వీ సెలెక్ట్ హియర్? లీడ్స్. అండ్ థర్డ్ ఆప్షన్ ఈస్ వెబ్సైట్ ట్రాఫిక్. వెబ్సైట్ ట్రాఫిక్. ఇప్పుడు ఏ పర్టికులర్ బిజినెస్ కైనా ఫస్ట్ ఏంటంటే కస్టమర్ని వెబ్సైట్కి తెప్పించాలి అనేసి బిజినెస్ పర్సన్ మీకు చెప్తే, ఓకేనా, బిజినెస్ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్కి కస్టమర్ తీసుకురావాలి అని చూస్తూ ఉంటే వాట్ యూ పీపుల్ నీడ్ టు సెలెక్ట్? వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ యాప్ ప్రమోషన్. ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓనర్కి ఒక అప్లికేషన్ ఉంది, దానికి ఇన్స్టలేషన్స్ కావాలి, లైక్ గూగుల్ ప్లే స్టోర్లో కావచ్చు, లేదు అనుకుంటే యాప్ స్టోర్లో కావచ్చు, తనకంటూ ఒక అప్లికేషన్ ఉంటే సో అప్పుడేంటి దానికి ఇన్స్టలేషన్స్ పెంచాలి అంటే ఇన్స్టలేషన్స్ పెంచొచ్చు, లేదు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెంచాలి అంటే ఎంగేజ్మెంట్ కూడా పెంచొచ్చు. కొంతమంది అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు, దాన్ని యూజ్ చేయరు. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దాన్ని యూజ్ చేస్తేనే ఆ అప్లికేషన్ ఎవరైతే కనిపెట్టి ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే బెనిఫిట్ అనేది ఉండదు. మీరు సింప్లీ ఇన్స్టాల్ చేసి మీ మొబైల్లో పెట్టుకుంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయించుకున్న పీపుల్ ఎవరైతే ఉంటారో కంపెనీ పీపుల్ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మీరు యూజ్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు రావడమో, లేకపోతే మీరు కొనుక్కుంటే డబ్బులు రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయాలి అన్నా, కొత్త పీపుల్ని ఇన్స్టలేషన్స్ చేయించాలి అన్నా, సో దిస్ పర్టికులర్ గోల్ ఈస్ నీడెడ్. ఓకే, ఈ గోల్ని అయితే మనము సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ అవేర్నెస్. ఏ బిజినెస్ కైనా కానీ ఓకేనా, ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది అనేసి కస్టమర్స్కి తెలియజేస్తేనే కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ రాకపోతే బిజినెస్ ఎలా రన్ అవుతుంది? రన్ అవ్వదు. బిజినెస్కి కస్టమర్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పర్సన్ చేయాల్సిన పని ఏంటి? మార్కెటింగ్ చేసుకోవాలి. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు. మీ సరౌండ్ తీసుకోండి, ఓకేనా, మీ చుట్టుపక్కల తీసుకోండి, ఎన్ని బిజినెసెస్ ఉంటాయి. ప్రతి బిజినెస్కి ఏంటంటే ఒక కోరిక ఉంటుంది. ఏ కోరిక అంటే ఆ పర్టికులర్ బిజినెస్కి ఏంటంటే కస్టమర్స్ వస్తూనే ఉండాలి అనేసి. ఏ బిజినెస్ పర్సన్కి ఉండదు? ప్రతి బిజినెస్ పర్సన్కి ఉంటుంది. కానీ అది జరగదు. ఎందుకు జరగదు అంటే ఆ కైండ్ ఆఫ్ పీపుల్ తీసుకోవాల్సిన ఇంప్లిమెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోరు కాబట్టి. సో ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఒక బిజినెస్ పర్సన్కి చెప్తారో, ఎస్ మనం ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనేది చేస్తే మీ కస్టమర్స్ ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ యూస్ చేస్తూ ఉంటారో, గూగుల్ యూస్ చేస్తూ ఉంటారో, ఓకేనా, లేకపోతే వెబ్సైట్స్ ఏంటంటే బ్లాగ్స్ చదువుతూ ఉంటారో వాళ్ళందరినీ మనం రీచ్ అవ్వచ్చు సార్. అప్పుడు మనం ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ పీపుల్ని డైరెక్ట్గా మన బిజినెస్కి తీసుకురావచ్చు అనేది మనం ఏంటంటే వాళ్ళకి ఆఫర్ చేసి దెన్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే క్రియేట్ అయితే చెయ్యొచ్చు. అండ్ ఆ బిజినెస్ ఒకటి ఉంది అనేసి వాళ్ళ కస్టమర్స్ కూడా తెలియచేసేలాగా చెయ్యొచ్చు. సో ఈ క్యాంపెయిన్ అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ క్యాంపెయిన్ ఆ గోల్ అయితే యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వన్ లోకల్ స్టోర్ అండ్ ప్రమోషన్స్. ఓకే, లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ ప్రమోషన్. సో ప్రతి ఒక్క బిజినెస్ కి కూడా ఏంటంటే మనం గూగుల్ మ్యాప్స్ అనేది అయితే చూస్తూ ఉంటాం. ఆ గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఏంటంటే కస్టమర్ని డైరెక్ట్గా మన బిజినెస్ ఎక్కడైతే ఉందో అక్కడికి రప్పించుకోవచ్చు. అక్కడికి డైరెక్ట్గా తననే రప్పించుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అంతా ఏంటంటే ఎక్కడ చేస్తాం? లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్. సో ఇలా ఈ కైండ్ ఆఫ్ గోల్స్ కాకుండా ఏ బిజినెస్ కైనా అదర్ గోల్ ఏదన్నా ఉందా ఒక్కటి చెప్పండి. ఏది కూడా ఉండదు. ఏది కూడా ఉండదు. ప్రతి బిజినెస్ కి ఉండాల్సిన నీడ్స్ అనేది ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు ఏంటంటే కనిపించడంతో పాటు వీటిని మనం రైట్ గా ఇంప్లిమెంట్ చేస్తే బిజినెస్ కి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మనం అచీవ్ కూడా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైతే మనము స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ గా ఒక ప్రాసెస్ వైజ్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం అచీవ్ అయితే చెయ్యొచ్చు విత్ ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో దగ్గర చూసి నేర్చుకునేసి ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయంటే అగైన్ ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు అంటే అలా వర్కౌట్ అయిపోయేలాగుంటే ప్రతి ఒక్కరు చేసేస్తారు కదా. వీ నీడ్ ప్రూవెన్ స్ట్రాటజీస్. ప్రూవెన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎవరైతే ఒక పర్సన్ క్రియేట్ చేసి తర్వాత రియలైజ్ అయి ఉంటాడు, ఏంటి ఓకే ఇలా క్రియేట్ చేసేస్తే మనకు రిజల్ట్స్ రావు, దీంట్లో ఏంటంటే ఒక పర్టికులర్ రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటి అనేసి ఫైండ్ అవుట్ చేసి ఆ కారణాన్ని ఏంటంటే వెతికిన తర్వాత దానికి నెక్స్ట్ ఏం చెయ్యాలి అని తెలుసుకొని రైట్ పర్టికులర్ థింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే చూస్తాడు.
దట్ ఈస్ ద ట్రూత్. చాలా పీపుల్ అనుకునేది ఏంటంటే సింపుల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అయిపోతుంది అనేసి. అలా అవ్వదు. ఏదైనా మనం అనుకున్నట్టయితే అక్కడ ఉండదు. ఓకేనా? తర్వాత చేయాల్సినవి కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఆల్రెడీ ఒక పర్సన్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాడో తను మీకు డైరెక్ట్ గా ఏంటంటే ఇలా ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేది మీ బిజినెస్ కంపెనీకి కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు వస్తాయి. ఓకే, నేను ప్రీవియస్ ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, ఈ డబ్బులు ఏంటంటే ఈ పర్టికులర్ యాడ్ పైన రన్ చేసి నాకు రిజల్ట్స్ రాకుండా డబ్బులు లూజ్ అయిపోయాను అనేది మీకు ముందే తెలుస్తుందో అప్పుడు మీరు ఏం చేస్తారు? లూజ్ అయిపోయిన దాన్ని వదిలేసి ఏదైతే ప్రెసెంట్ వర్క్ అవుతుందో దాన్ని ఫాలో అవుతారు. అప్పుడు మీకు డబ్బులు లూజ్ అవ్వడం ఒకటి తగ్గింది, అలానే చాలా అంటే చాలా టైం మిగిలింది. మీ పంటూ మీకు కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఇనిషియల్ స్టేజ్లోనే మనం లూజ్ అయిపోయామంటే ఏమవుతుంది? మన హోప్ అనేది తగ్గుతుంది, మన కాన్ఫిడెంట్ అనేది తగ్గుతుంది, మన వల్ల కాదేమో అనుకుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే యూ పీపుల్ నీడ్ టు లెర్న్ రియల్ టైమ్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఆ పర్టికులర్ పాయింట్లో ఏదైతే ఉందో రియల్ టైం, అలానే మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఆ కైండ్ ఆఫ్ దాంతో మీకైతే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో కావచ్చు, నెక్స్ట్ సెషన్స్లో కావచ్చు, మీకు క్లియర్గా అయితే టీచ్ చేయడం జరుగుతుంది. యూ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ ఏం అర్థమైంది? గోల్స్ అయితే అర్థమైనాయి. సో వన్స్ మీరు గోల్ ఏదైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి తగినట్టు మీకు ఏమవుతాయి? క్యాంపెయిన్ టైప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే అవ్వకండి. ఇది ఒక గోల్. ఒక బిజినెస్ పర్సన్కి ఒక గోల్ ఉంది. ఆ గోల్ని ఏంటంటే అచీవ్ చేయడానికి వేరే వేరే ప్లేస్లు ఉన్నాయి. ఏ ప్లేస్ నుంచి మీరు అచీవ్ చేయాలి అనుకుంటున్నారో అది మళ్ళీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్గా నిన్న కూడా అయితే రాసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ది గోల్ అండ్ వేర్ వీ వాంట్ టు షో అవర్ యాడ్స్ టు అచీవ్ దిస్ పర్టికులర్ గోల్. ఈ గోల్ని అచీవ్ చేయడానికి మన అడ్వర్టైజ్మెంట్ని గూగుల్లో కావచ్చు, లేకపోతే అదర్ ప్లేసెస్లో కావచ్చు, ఎక్కడ చూపించాలి అనుకుంటున్నావో కూడా మనము సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేయాలి అంటే దాని గురించి అవగాహన ఉండాలి కదా. ఇలా ఒక్కొక్కటి గోల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద డిఫరెంట్ కనిపిస్తాయి. ఇప్పుడు సేల్స్ సెలెక్ట్ చేసుకున్నా నాకు ఎన్ని కనిపిస్తున్నాయి? 1 2 3 4 5 6 రైట్. సో నేను ఇప్పుడు లీడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మళ్ళీ 6 అయితే కనిపించాయి. అండ్ వెబ్సైట్ ట్రాఫిక్ 6, యాప్ ప్రమోషన్ ఎన్ని కనిపించాయి? 1. సో ఇప్పుడు లీడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి అనుకున్నప్పుడు మనకి 6 ప్లేసులు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా నేను అచీవ్ చేయొచ్చు ఆ గోల్ని. ఈ 6లో కూడా ఏది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అనేది మనకు తెలియాలి. అది మళ్ళీ తెలియకపోతే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఎప్పటికీ మనం ఫైనల్గా గోల్ని అచీవ్ చేయాలి? తెలియదు కదా. సో అందుకోసమే ఇలా ఒక్కొక్క పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని అచీవ్ చేయడానికి కొన్ని ప్లేసులు ఉంటాయి. అది ఆల్రెడీ గూగుల్కి తెలుసు కాబట్టి దానికి తగినేటివి మాత్రమే ఇక్కడైతే పెడతారు. ఓకే, సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే మనకేంటంటే 3 ప్లేసులు ఉన్నాయి. ఈ 3 ప్లేసుల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీ అవేర్నెస్ అయితే మీ కస్టమర్స్ దగ్గర నుంచి క్రియేట్ అయితే చేసుకోండి అని చెప్తాను. సో ఇవన్నీ ఒక్కొక్కటి క్లిక్ చేస్తే ఏంటంటే కొన్ని మారిపోతున్నాయి కాబట్టి అన్నీ అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. తర్వాత ఏంటంటే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అన్నీ చూడాలి అంటే క్యాంపెయిన్ టైప్స్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ది క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్స్ గైడెన్స్. చూడడానికి మాత్రమే దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పట్లా. ఓకే, ఫస్ట్ ఆ ఆప్షన్స్ని అర్థం చేసుకుందాం. ఆప్షన్స్ అర్థం చేసుకొని దాని గురించి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బెటర్గా మంచిగా ఉంది అనుకుంటే నెక్స్ట్ మనం ఇంకా బెటర్ థింగ్స్ అయితే చేయగలుగుతాం. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్నీ చూపిస్తాయి. క్యాంపెయిన్ టైప్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తాయి. ఎన్ని ఉన్నాయి టోటల్ వచ్చేసి మీకు చూస్తే ఇక్కడ 9 అయితే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 టోటల్గా 9 క్యాంపెయిన్ టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సెర్చ్ క్యాంపెయిన్ టైప్. సెర్చ్ క్యాంపెయిన్ టైప్. సో ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ మీనింగ్. ఈ నేమ్ లోనే మీకు మీనింగ్ ఉంది. సెర్చ్ అంటే ఏమని చెప్పా? గూగుల్ సెర్చ్. ఈ పర్టికులర్ లీడ్ సేల్స్ అనే గోల్ ని మీరు గూగుల్ సెర్చ్ ద్వారా అచీవ్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, లేదు ఇదే సేల్స్ ఏంటంటే వేరే పద్ధతి ద్వారా వేరే ప్లేస్ ద్వారా అచీవ్ చేయాలి అనుకుంటే యూ పీపుల్ గో విత్ డిస్ప్లే ఆల్సో. ఇప్పుడు మీకు గూగుల్ సెర్చ్ ఒక్కటే తెలుసు, ఇవేవి తెలియదు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే మన అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తాయి? గూగుల్ సెర్చ్లో కనిపిస్తాయి. ఎప్పుడైనా ఒక పర్సన్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి
స్పాన్సర్డ్, ఓకే, proprietor.in, శిల్ప గ్రూప్. సో ఈ పర్టికులర్ ప్లేస్ లో మీ యాడ్స్ అనేది కావాలి అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, సెర్చ్ క్యాంపెయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మ్యాక్స్. దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు రిమైనింగ్ అయితే చేద్దాం, ఓకేనా, తర్వాత దీని గురించి చేద్దాం. ఎందుకు అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వన్, ఓకేనా. సో ఇవి అర్థం చేసుకుంటే దెన్ ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసమనే ఫస్ట్ మీకు ఏంటంటే ఈ ప్లేస్ లో యాడ్స్ అనేది ఇక్కడ స్పాన్సర్డ్ కనిపించేలాగా చెయ్యాలి అంటే వాట్ యూ పీపుల్ నీడ్ టు సెలెక్ట్ సెర్చ్ క్యాంపెయిన్. నెక్స్ట్ వన్ డిస్ప్లే, ఓకే, డిస్ప్లే అన్నప్పుడు మీరు ఏదైతే వెబ్సైట్స్ కి వెళ్తూ ఉంటారో, ఓకే. సో ఇప్పుడు ఈ ఒక పర్సన్ ఏంటంటే ఈ క్వైరీ సెర్చ్ చేశాడండి. సెర్చ్ చేసిన తర్వాత దెన్ ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఎన్టీవీలోకో లేకపోతే వాట్ ఎవర్ ద ఛానల్, ఈ పర్టికులర్ క్వైరీస్ మీకు తెలుసు అనేది అంటున్నా నేను. లేదు అనుకుంటే మీరు ఏదైనా తీసుకోండి, ఓకే, ఏ పర్టికులర్ క్వైరీ అయినా తీసుకోండి. అండ్ ఐఎమ్ టేకింగ్ రైట్ నౌ TV9. Okay, it is loading. Here you can see. సో డిస్ప్లే అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం గూగుల్ యాడ్స్ లో క్రియేట్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ వెళ్ళేసి వెబ్సైట్స్ లో కనిపిస్తాయి. వెబ్సైట్స్ లో ఇక్కడ చూడండి, అండ్ ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్ వన్. ఏమని చూపిస్తుంది, గూగుల్ యొక్క ప్రకటనలు. సో ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే వీళ్ళు ఎక్కడ క్రియేట్ చేశారు, గూగుల్ యాడ్స్ లో క్రియేట్ చేశారు. గూగుల్ యాడ్స్ లో కూడా క్రియేట్ చేయడం కాకుండా ఏ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ క్యాంపెయిన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నారు, డిస్ప్లే క్యాంపెయిన్. అర్థమవుతుందా? వెబ్సైట్స్ లోపల అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపించేలాగా చెయ్యాలి అంటే ఒక పర్టికులర్ అడ్వర్టైజర్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ షాపింగ్ క్యాంపెయిన్. సో షాపింగ్ క్యాంపెయిన్ అనేది ఏ పర్టికులర్ దాంట్లో మనకు కనిపిస్తుంది అంటే, సో ఇప్పుడు నేను మొబైల్ ఫోన్స్ అండర్ 15,000 అని సెర్చ్ చేస్తున్నా. ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ అన్నప్పుడు మీకేంటంటే షాపింగ్ క్యాంపెయిన్స్ కనిపిస్తాయి, ఓకే. షాపింగ్ క్యాంపెయిన్స్ అయితే కనిపిస్తాయి గూగుల్ దాంట్లో. లెట్ మీ షో యూ. ఇప్పుడు నేను ఇది సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా స్పాన్సర్డ్ అని ఉందా. సో మొబైల్ ఫోన్స్ అండర్ 15,000 అని నేను సెర్చ్ చేస్తే నాకు 15,000 లోపలుండే మొబైల్ ఫోన్సే వచ్చాయి, ఓకే. సో ఈ పర్టికులర్ స్పాన్సర్ యాడ్స్ అనేది ఇక్కడ కనిపించడానికి ప్రధాన కారణం ఏంటి, ఎలా కనిపిస్తున్నాయి అంటే ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ చూడండి, అమెజాన్ కావచ్చు, సంగీత మొబైల్స్ కావచ్చు, అండ్ అమెజాన్ అండ్ సో మెనీ, ఇవన్నీ కూడా ఏం చేసే గూగుల్ యాడ్స్ లోకి వెళ్ళేసి అక్కడ ఏంటంటే ఇదే సెర్చ్ దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఒక సేల్స్ అనేది రావాలి అనేసి సేల్స్ తర్వాత ఏం చేసుకున్నాయి, షాపింగ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాయి. షాపింగ్ క్యాంపెయిన్ టైప్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాయి. సో అందుకోసమే ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నవ్వు ఇప్పుడు చెప్పండి మీరు, లైక్ ఇంతంత పెద్ద కంపెనీస్ కి వద్దు అనుకున్న సేల్స్ ఎలా వస్తున్నాయి, ఒక స్మాల్ కంపెనీకి అసలు రావాలి అనుకున్నా ఎందుకు రావట్లేదు? ఆ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏవైతే ఫాలో అవ్వాలో, ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తే సేల్స్ వస్తాయో ఆ కంపెనీ వాళ్ళకి తెలుసు. కానీ స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఇవి తెలియకుండానే బిజినెస్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఒక స్మాల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానిపైన ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు కస్టమర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ గా బిజినెస్ దగ్గరకు వస్తారు. దీన్ని వదిలేసి కస్టమర్స్ కోసం ఎక్కడెక్కడో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ డబ్బులంతా లూజ్ అయిపోతూ ఉంటే బిజినెస్ ఎలా చేయగలుగుతాం? నాట్ అట్ ఆల్ పాసిబుల్, రైట్? సో మనకు క్లియర్ గా కళ్ళ ముందు మనకే కనిపిస్తుంది. మనకి ఏం కావాలి అన్నా వెళ్ళేసి ఇంటర్నెట్ లో వెతుకుతున్నాం, గూగుల్లో వెతుకుతున్నాం. సో మనం వెతికేటప్పుడు మనం కూడా కస్టమరే కదా. మనం ఒక బిజినెస్ పర్సన్ కోసమో ఒక సెల్లర్ కోసమో చూస్తా ఉన్నాం. ఆ సెల్లర్ అనే అతను ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కంపెనీ వల్లే ఉంటున్నారు. స్మాల్ బిజినెస్ పర్సన్ కూడా అక్కడ ఉంటే దెన్ ఆ పర్సన్ కి సేల్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు వస్తుంది. నెక్స్ట్ ఈ కైండ్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కూడా చాలా పీపుల్ అయితే ఆల్రెడీ దీని గురించి తెలుసుకొని దెన్ ఈ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్ అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు.
సో ఈ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మీకు ఉంటుందో అప్పుడు వెళ్ళేసి మీరు ఒక స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు వచ్చేలాగా మీరైతే చెయ్యొచ్చు. అప్పుడు ఏమవుతుంది, దెన్ కస్టమర్ ఈ సెర్చింగ్ ఫర్ సంథింగ్, సేమ్ టైమ్ యూ పీపుల్ షో యువర్ క్లయింట్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కస్టమర్, దెన్ ఆటోమేటిక్లీ సేల్స్ విల్ అపియర్, సేల్స్ విల్ కమ్. దట్ ఈస్ ద ప్రాసెస్ యూ పీపుల్ ఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ పర్టికులర్ గూగుల్ యాడ్స్. సో దిస్ ఈస్ ద వన్ షాపింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇన్ని ఉన్నాయి అనేసి? ఒక్కొక్క పర్టికులర్ ఆప్షన్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో కనిపించడానికే ఉన్నాయి ఇక్కడ, కానీ ఇవన్నిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ డిస్ప్లే అవుతుంది అనేది ముందు మనకు తెలియాలి కదా, అందుకోసమే వీటి గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వీడియో. ఓకే, నెక్స్ట్ వన్ వీడియో. సో మీరేంటంటే చూస్తూనే ఉంటారు. వెయిట్ చేసి సెకండ్. ఓకే, సో మీరేంటంటే వీడియోస్ యూట్యూబ్ అనేది చూస్తూనే ఉంటారు. సో యూట్యూబ్ అనేది చూసే టైంలో మీలో చాలా మంది కాదు, 99.99999% ఆఫ్ పీపుల్కి వీడియో క్లిక్ చేయగానే ఒక స్కిప్ యాడ్ వస్తుందా? స్కిప్ యాడ్ వస్తుంది కదా. ఆ స్కిప్ యాడ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తారంటే దిస్ ఈస్ ద పర్టికులర్ ప్లేస్, దిస్ ఈస్ ద ప్లేస్. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ టైప్ని సెలెక్ట్ చేసుకుంటే దెన్ ఆ పర్టికులర్ వీడియో అనేది వెళ్ళేసి యూట్యూబ్ లో సమ్ సర్టైన్ పీపుల్ కి ముందు కనిపిస్తుంది. అది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, తర్వాత ఎవరికి కనిపించేలాగా చెయ్యాలో నెక్స్ట్ పర్టికులర్ ఆప్షన్స్ లో అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి, ఏ ప్లేస్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించాలి. ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కైండ్ ఆఫ్ పీపుల్ చూపించాలో దెన్ మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ లో చూపించాలంటే ఏంటి, ఏ క్యాంపెయిన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ యాప్. సో దిస్ ఈస్ ద వన్. సో యాప్ ప్రమోషన్కి ఒకే ఒకటి ఉంటుంది. సో దేర్ ఈజ్ నో ఒక అప్లికేషన్కి ఇన్స్టాలేషన్స్ ఎక్కడ చూపిస్తే బెటర్ అనేసి ఒకే ఆప్షన్ అయితే గూగుల్ అయితే ఇస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే గూగుల్కే తెలుసు ఎక్కడ చూపిస్తే దాని ఇన్స్టాలేషన్స్ ఒక యాప్కి బెటర్గా వస్తాయి అనేసి. గూగుల్ దగ్గర చాలా డేటా ఉంటుంది. ప్రీవియస్ అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఇన్స్టాలేషన్స్ కొన్ని ప్లేసెస్ నుంచి అయితే తెచ్చుకుంటారు కదా, దాన్ని ఆప్టిమైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యాడ్స్ పైంది అదంతా అబ్జర్వ్ చేసి దెన్ మంద కూడా ఒక బెటర్ ప్లేస్ లో అయితే డైరెక్ట్ గూగుల్ అయితే చూపిస్తుంది. వీ నో నీడ్ టు సెలెక్ట్ ఎనీ క్యాంపెయిన్ టైప్, డైరెక్ట్లీ వన్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్, దట్ ఈస్ యాప్ క్యాంపెయిన్ టైప్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్మార్ట్ క్యాంపెయిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ స్మార్ట్ క్యాంపెయిన్. సో ఈ స్మార్ట్ క్యాంపెయిన్ దాని గురించి కూడా నెక్స్ట్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఇది పర్ఫార్మెన్స్ చేసే టైంలో. సో ఎందుకు అంటే సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకే క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తా. సో నెక్స్ట్ హోటల్స్. ఎవరికైతే హోటల్స్ ఉంటాయో, ఏ బిజినెస్ పీపుల్కి అయితే ఏ కంపెనీకి అయితే హోటల్స్ ఉంటాయో ఆ హోటల్కి ఏంటంటే బుకింగ్స్ పెరగాలి. ఓకే, బుకింగ్స్ పెరగాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ క్యాంపెయిన్ టైప్. సో ఇప్పుడు నేనేంటంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, అక్కడ ఎవరినన్నా హోటల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతామా? ఆ కాలం పోయింది. ఓకేనా, అది 1 year ముందో 2 years ముందో సార్ ఇక్కడ ఏమన్నా హోటల్స్ ఉన్నాయని అడుగుతా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ లొకేషన్ దిగగానే, ఈవెన్ దిగడం అలా ఉంచండి, అసలు ట్రావెలింగ్ చెయ్యక ముందుగానే ఆ పర్టికులర్ లొకేషన్ లో నియర్ లో ఏ హోటల్స్ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నామా లేదా? ఓకే, సెర్చ్ చేస్తాం. ఇప్పుడు నేను హైదరాబాద్ లో దిగా, లేకపోతే మీరే దిగుతున్నారు, అసలు హైదరాబాద్ లో దిగక ముందుగానే హైదరాబాద్ నియర్ మీ హోటల్స్ అనే సెర్చ్ చేస్తారా? సో అలా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మీకు కొన్ని యాడ్స్ అయితే వస్తాయి, హోటల్స్ నియర్ మీ. ఇప్పుడు చూడండి, హోటల్స్ నియర్ మీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఓకేనా, పీపుల్ ఇలా సెర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు మోర్ ప్లేసెస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడు స్పాన్సర్డ్ ఉందా, స్పాన్సర్డ్ అని ఉన్నాయా? ఇవన్నీ కూడా నోవాటల్ అండ్ హోటల్, ఓఎక్ బై సిగ్నేచర్ అండ్ కినారా గ్రాండ్, ఓవైఓ అండ్ దే ఆర్ సో మెనీ. సో ఇక్కడ క్లియర్ గా చూడండి స్పాన్సర్డ్ అని ఉందా. సో ఈ ప్లేస్ లో మీ పర్టికులర్ బిజినెస్ పీపుల్ ఎవరైతే హోటల్స్ పెట్టుకో ఉంటారో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ చూపించాలి అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటే దెన్ మీరు ఏ పర్టికులర్ క్యాంపెయిన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, హోటల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ డిమాండ్ జన్. ఓకే, డిమాండ్ జన్. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా ఎన్ని మిగిలిపోయినాయి,
3 అయితే మిగిలిపోయినా. సో ఈ డిమాండ్ జెన్ అనేది మీకు ఏదైతే ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఐఎమ్ షోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ లైవ్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు హోమ్ పేజ్ స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని యాడ్స్ అనేది కనిపిస్తాయి, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. మొబైల్ ఫోన్లో ఇంకా మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి. సో ఐఎమ్ సెలెక్టింగ్ వన్ వీడియో. ఓకే, సో నేను ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ స్కిప్ అనేది వచ్చిందా? ఆఫ్టర్ 5 seconds విల్ గెట్ ది స్కిప్ ఆప్షన్. స్కిప్ వచ్చిందా? స్కిప్ అయితే ఈ స్కిప్ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేటివి ఎక్కడ క్రియేట్ చేస్తాం? వీడియోలో క్రియేట్ చేస్తాం. అది కాకుండా మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కూడా స్పాన్సరే. ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా స్పాన్సరే. ఈ పర్టికులర్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే డిమాండ్ జెన్ లో అయితే క్రియేట్ చేస్తాం. వీడియో రూపంలో వచ్చేటివి మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే వీడియో క్యాంపెయిన్ టైప్ లో క్రియేట్ చేస్తాం. అలా కాకుండా ఇదే యూట్యూబ్ లో వేరే ప్లేస్ లో కనిపించే ఇలా ఇమేజ్ తో యాడ్స్ ఉంటాయి, దాని పక్కన ఏంటంటే స్పాన్సర్డ్ అని ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ స్పాన్సర్ యాడ్స్ ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే డిమాండ్ జెన్ లో అయితే క్రియేట్ అయితే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అన్ని అయితే మనం డిస్కస్ చేసాం. 2 things అయితే మిగిలిపోయినాయి. ఒకటి వచ్చేసి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మార్ట్. సో ఈ స్మార్ట్ క్యాంపెయిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ కాల్స్ అనేది రావడానికి స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ అవుతుంది. స్మార్ట్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే దెన్ ఎక్కడ చూపించాలో గూగులే డిసైడ్ చేసుకుంటుంది. మీకు కంప్లీట్ ఆప్షన్స్ ఏమి ఇవ్వదు. మీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అండ్ ఏ పర్టికులర్ క్వైరీ అనేది సెర్చ్ చేస్తే మీ బిజినెస్ కి మ్యాచ్ అవుతుంది అనేది అడుగుతుంది. అలానే కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ అడిగిన తర్వాత ఆ పర్టికులర్ క్వైరీ రిలేటెడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ని వెతికి వాళ్ళ ముందు చూపించి దాని కాల్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అయితే అవుతుంది ఇదే స్మార్ట్ క్యాంపెయిన్ నుంచి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మిగిలిపోయింది ఏంటంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్. సో ఇప్పుడు కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఒక బిగ్గెస్ట్ కంపెనీ ఉంది. ఆ బిగ్గెస్ట్ కంపెనీ దగ్గర చాలా ఎక్కువ బడ్జెట్ ఉంది మార్కెటింగ్ చేసుకోవడానికి. వాళ్ళు ఇక్కడ సెర్చ్ పైన అడ్వర్టైజ్ చేయడానికి ఒక రోజుకి ఒక 2000 పెడతారు. అండ్ ఇక్కడ ఏదైతే వెబ్సైట్స్ లోపల అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయో దానికి ఒక 1000 రూపాయలు రోజుకి పెడతారు. అలానే వచ్చేసి ఇక్కడ స్పాన్సర్డ్ రిలేటెడ్ కూడా వాళ్ళకి రెలవెంట్ ఉంటే దాన్ని ఎక్కడ అడ్వర్టైజ్ చేయడానికి ఇంకొక 2000 పెడతారు. ఇలా పెట్టుకుంటూ పోతారు. ప్రతి క్యాంపెయిన్ టైప్ మీద కూడా వాళ్ళకి సమ్ గోల్స్ అనేది ఉంటాయి. ఆ గోల్ని అచీవ్ చేయడానికి వాళ్ళు పెట్టడానికి రెడీ ఉంటారు డబ్బులు. కానీ ఎప్పుడైతే ఒక స్మాల్ బిజినెస్ ఉంటాయో అవి వీటన్నిటిలో ఇలా 1000 రూపీస్, 500 రూపీస్, 2000 రూపీస్ ఇలా పెట్టాలి అంటే ఎంత డబ్బులు అవుతుంది ఒక రోజుకి? చాలా డబ్బులు అవుతుందా? ఒక్కొక్క క్యాంపెయిన్ టైప్ పైన ఒక్కొక్క 1000 రూపీస్ పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఒక 5000 అన్న మినిమం అవుతుంది. ఒక రోజుకు 5000 ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ ఏంటంటే మార్కెటింగ్ పైన స్పెండ్ చేయాలంటే నాట్ పాసిబుల్ కదా. సో అందుకోసమే గూగుల్ థింక్ చేసి ఫైనల్ గా ఒక ఆప్షన్ తో అయితే వచ్చింది ఇదే సాఫ్ట్వేర్ లో, దట్ ఈస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ కి తక్కువ బడ్జెట్ ఉంటుందో, ఓకేనా, తక్కువ బడ్జెట్ అనేది ఉంటుందో కానీ ఆ తక్కువ బడ్జెట్ తోనే అన్ని ప్లేసుల్లో కనిపించాలి అనుకుంటూ ఉంటాడో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకోగానే ఏమవుతుంది అంటే యాడ్స్ అనేది వాళ్ళ కస్టమర్ గూగుల్లో అవైలబుల్ ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తుంది. పర్సన్ ఏంటంటే వెబ్సైట్స్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఎక్కడ చూపిస్తుంది. స్పాన్సర్ అనేది ఇక్కడ ప్రోడక్ట్స్ రిలేటెడ్ లిస్టింగ్ లో పర్సన్ సెర్చ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఇలా తన బడ్జెట్ ను బట్టి ఎన్ని సార్లు చూపించాలో గూగుల్ డిసైడ్ చేసి అన్ని సార్లు డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా చూపిస్తుంది. ఈవెన్ యూట్యూబ్ లో కావచ్చు, ఇదే యూట్యూబ్ లో వీడియో రిలేటెడ్ కావచ్చు, ఇమేజ్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగిల్ క్యాంపెయిన్ లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే తక్కువ బడ్జెట్ తో వన్ స్టాప్ సొల్యూషన్ ఏది అంటే దిస్ ఈస్ ద వన్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఓకే, ఇక్కడ క్లియర్ గా చదవండి. రీచ్ ఆడియన్స్ అక్రాస్ ఆల్ ఆఫ్ గూగుల్ విత్ ది సింగిల్ క్యాంపెయిన్. ఒకే ఒక క్యాంపెయిన్ తో
ఒకే ఒక క్యాంపెయిన్ టైప్తో మీరు అన్ని ప్లేసుల్లో మీ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ది చూపించుకోవాలి అంటే మీరు సింప్లీ ఈ క్యాంపెయిన్తో అయితే వెళ్ళొచ్చు అనేది అయితే గూగుల్ అయితే చెప్తోంది. సో ఇప్పుడు మీకు అన్ని క్యాంపెయిన్ టైప్స్ గురించి అయితే క్లియర్గా అర్థమైంది అని అయితే అనుకుంటా. సే క్లియర్ ఇన్ కామెంట్ సెక్షన్, సే క్లియర్. ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ రిలేటెడ్ కావచ్చు, అలానే ఏంటంటే క్యాంపెయిన్ టైప్స్ రిలేటెడ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియరా లేదా? సే క్లియర్ ఇన్ కామెంట్ సెక్షన్. విల్ మూవ్ టు ది నెక్స్ట్ పర్టికులర్ పార్ట్. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం కంప్లీట్ చేసినాం? క్యాంపెయిన్ అయితే కంప్లీట్ చేసినాం. ఓకే, గోల్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, అలానే గోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదే గోల్ని అచీవ్ చేయడానికి నా అడ్వర్టైజ్మెంట్స్ని ఎక్కడ చూపించాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? యాడ్ గ్రూప్. నెక్స్ట్ ఏముంది? యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్ అంటే ఏంటి? యాడ్ గ్రూప్లో ఏం ఫ్యూచర్స్ ఉంటాయి అవన్నీ ఇప్పుడైతే మనము డిస్కస్ అయితే చేద్దాం. సో వన్స్ ఆఫ్టర్ దట్, అండ్ హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ క్యాంపెయిన్. ఓకే, లీడ్స్, ఐఎమ్ సెలెక్టింగ్ లీడ్స్ హియర్. అండ్ నేను వచ్చేసి సెర్చ్లో ఫస్ట్ మనం ఏంటంటే దీనిపైన ఫోకస్ అయితే చేద్దాం. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. ఏదైనా ఈ ప్లేస్లో ఒకటి సెలెక్ట్ చేయాలి, ఈ ప్లేస్లో ఒకటి సెలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ అనేది వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు నేను నా గోల్ వచ్చేసి లీడ్స్ జనరేట్ చేయాలి అనుకుంటున్నా నా క్లయింట్ బిజినెస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లీడ్స్ నేను ఎక్కడి నుంచి జనరేట్ చేయాలి అనుకుంటున్నానంటే సెర్చ్ నుంచి జనరేట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తే ఎక్కడ కనిపించి వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి, వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసిన తర్వాత అనేసి నేనైతే అనుకుంటున్నా. సో ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ వన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వెబ్సైట్, స్టోర్, యాప్ అని అయితే అడుగుతుంది. సో హియర్ యూ పీపుల్ కెన్ స్కిప్ ఇట్ గైస్. మనం ఏంటంటే యాడ్స్ లెవెల్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ పీపుల్ కెన్ సెలెక్ట్ హియర్ ఆల్సో. సో ఐఎమ్ స్కిప్పింగ్ రైట్ నౌ హియర్. నెక్స్ట్ వన్, అండ్ హియర్ ఇక్కడ చూస్తే ఫార్మ్ సబ్మిషన్ ఫ్రమ్ యువర్ యాడ్స్, ఫార్మ్ సబ్మిషన్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్స్. అంటే మీరు ఇదే లీడ్ని డైరెక్ట్గా యాడ్స్ నుంచి కలెక్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఓకే, లేదు అనుకుంటే వెబ్సైట్లో రీడైరెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కలెక్ట్ చేయాలి అనుకుంటున్నారా అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఒక పర్టికులర్ పర్సన్ ఏంటంటే సెర్చ్ చేసినప్పుడు మనం ఇక్కడే ఒక క్లిక్కబుల్ యాక్షన్ అయితే పెట్టచ్చు. ఆ పర్సన్ క్లిక్ చేసినప్పుడు దెన్ ఏంటంటే ఒక ఫామ్ అనేది ఓపెన్ అయ్యేలాగా మనం అయితే సెటప్ అయితే చెయ్యొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ దాంతో చెయ్యాలా, లేదు అనుకుంటే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ చేసిన తర్వాత అక్కడ చెయ్యాలని అయితే అడుగుతుంది. వీళ్ళు ఎలా పెట్టారు ఒకసారి చూడండి. నేను ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ వన్, ఐఎమ్ రీడైరెక్టింగ్ టు ది వెబ్సైట్. వెబ్సైట్లోకి వెళ్ళగానే నాకు ఇక్కడ ఫామ్ ఉందా? ఏ వెబ్సైట్కైనా వెళ్ళండి గైస్, నాట్ ఓన్లీ దిస్ వన్. మీరు ఎలా ఏ వెబ్సైట్కైనా వెళ్ళండి, సేమ్ పర్టికులర్ థింగ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తుంటారు. And it is loading. Here you can see name, email, phone number, message, submit. సో ఇలా మీరు ప్రతి ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఇక్కడ చూడండి కాల్ బటన్స్ అండ్ దెర్ ఈస్ ఎ లైవ్ చాట్. ఈ కైండ్ ఆఫ్ అయితే క్లియర్గా వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేస్తుంటారు, ఇలా కలెక్ట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనము వెబ్సైట్ కావాలా, దీనికి కావాలా, లేకపోతే డైరెక్ట్ ఫోన్ కాల్స్ ద్వారా కాన్సన్ట్రేషన్ ఉందా అనుకుంటే సింప్లీ యూ కెన్ గో విత్ ఫోన్ కాల్స్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ది ఫోన్ కాల్స్. అండ్ నెక్స్ట్ వన్, sign up. Okay, show your ads to people who are most likely to sign up for a newsletter, a trial, create your account or pre-register. So this kind of thing. So I'm going with the phone calls. These kind of things kuda manamu next upcoming అయితే discuss అయితే చేసుకోం. So I'm phone calls and ఈ campaign కి whatever the name we want we can add here. కాకపోతే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసే టైంలో దెన్ ఏదైతే రెలవెంట్ నేమ్ ఉంటుందో దాన్ని అయితే యాడ్ అయితే చెయ్యండి. సో నేను ఇప్పుడు టెస్టింగ్ క్యాంపెయిన్ అని అయితే యాడ్ చేస్తున్నా. సో మీరు ఏ బిజినెస్ కి ఏ పర్టికులర్ పర్పస్ లో క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నారో ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఒకే ఒక క్యాంపెయిన్ అనేది అకౌంట్ లో ఉన్నింది అనుకో మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఈ క్యాంపెయిన్ దీనికోసమే క్రియేట్ చేసినామని. అలా కాకుండా ఒకే పర్టికులర్ అకౌంట్ లో ఒక 10 క్యాంపెయిన్స్ ఉన్నాయి అనుకో, లెట్ మీ షో యూ హియర్. అలాంటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. Wait a second, let me show you so that you people can understand better.
సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లైవ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అకౌంట్ గైస్. ఓకేనా, మనం ఇంతకుముందు ఏంటంటే ఒక డమ్మీ అకౌంట్ లో మీకు ప్రాక్టీస్ కోసం ఒకటి అయితే క్రియేట్ చేసాం, కానీ ఇదేంటంటే ప్రతిరోజు డబ్బులు పెట్టి అడ్వర్టైజ్ చేసే ఒక అకౌంట్. సో నేను ఇప్పుడు క్యాంపెయిన్స్ లోకి వెళ్తే, సో ఇక్కడ నాకు ఒకే ఒక క్యాంపెయిన్ ఉంది అనుకో, నేనేంటంటే ఇది దీనికోసం క్రియేట్ చేసిన అనుకుంటా, నాకు ఇలా ఒక 10 క్యాంపెయిన్స్ ఉన్నాయి లేకపోతే ఒక 20 క్యాంపెయిన్స్ ఉన్నాయి అనుకో, అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ క్యాంపెయిన్ ని చూడగానే ఇది దీనికోసం క్రియేట్ చేశాను అనే ఒక నేమ్ అనేది ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడు మీకు ఈజీ అయితే అవుతుంది. సో ఈ నేమ్ అనేది ఎవరికి కనిపించదు, మీరు ఎవరైతే అకౌంట్ ని యూజ్ చేస్తూ ఉంటారో మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ఈ నేమ్. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని క్యాంపెయిన్ రన్ అవ్వడానికి ఓకే, ఈ నేమ్ అనేది మీకు అర్థం అవడానికి, ఆ క్యాంపెయిన్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ ఆప్షన్స్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసాం అనే దాన్ని అర్థం చేసుకునేలాగా మీరు పెట్టుకోండి. సో నేను టెస్టింగ్ క్యాంపెయిన్ కాబట్టి టెస్టింగ్ క్యాంపెయిన్ అయితే పెట్టుకున్నా. సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, వన్స్ యూ పీపుల్ క్లిక్ ఆన్ ది కంటిన్యూ, ఇట్ విల్ ఆస్క్ యూ బిడ్డింగ్. బిడ్డింగ్. సో ఈ బిడ్డింగ్ లో మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. కన్వర్షన్స్ వాల్యూ, క్లిక్స్, ఇంప్రెషన్స్. సో ఇప్పుడు దీని గురించి అర్థం చేసుకుంటే, ఒక పర్టికులర్ కన్వర్షన్ అంటే మనం ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్నాం, గోల్లో లీడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ లీడ్స్ అనేది కూడా ఎక్కడ కనిపించాలి అనుకున్నాం, సెర్చ్ లో కనిపించాలి అనుకున్నాం. సో ఎవరైతే ఒక పర్టికులర్ పర్సన్ ఫ్రీక్వెంట్ గా ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి సమ్ సెర్చ్ చేసినప్పుడు లీడ్ అనేది ఇస్తూ ఉంటారో, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ పైనే ఫోకస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ది కన్వర్షన్స్. ఓకే, సో వన్స్ మనం ఇక్కడ కన్వర్షన్స్ అని సెలెక్ట్ చేసుకోగానే గూగుల్కి ఏంటంటే క్లియర్ గా అర్థం అవుతుంది మనం ఏంటంటే కన్వర్షన్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. దెన్ ఎవరైతే కన్వర్షన్స్ ఇచ్చే వాళ్ళు లాగా ఉంటారో ఒక యూజర్ బిహేవియర్ వాళ్ళకి ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటి అంటే సార్ వాళ్ళు ఇస్తారు అనేసి గూగుల్కి ఎలా తెలుసు, వాళ్ళు లీడ్ ఇస్తారు అనేసి గూగుల్కి ముందే ఎలా తెలుసు అంటే, గైస్ గూగుల్ ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ బిహేవియర్ను కూడా ట్రాక్ చేస్తుంది. అంటే ఒక పర్సన్ ఏది సెర్చ్ చేసినప్పుడు లీడ్ అనేది ఇస్తున్నాడు, ఒక పర్సన్ ఏది సెర్చ్ చేసినప్పుడు తన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తున్నాడు అనేది గూగుల్ దగ్గర ఆల్రెడీ డేటా అయితే ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే గూగుల్ చూపించడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడైతే మనము డైరెక్ట్ గా ఇక్కడ కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటామో. కన్వర్షన్స్ నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్స్ వాల్యూ. ఓకే, కన్వర్షన్స్ ఒక్కటే నేను ఇక్కడ చూడట్లా, వాల్యూ చూస్తున్నా. అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి 300 ఉందండి, అది కూడా ఒక కన్వర్షనే, ఒక పర్సన్ కొంతే. ఓకేనా, లేకపోతే ఒక పర్సన్ లీడ్ ఇస్తే అది కూడా ఒక పర్టికులర్ లీడే. కానీ అలా వద్దు, ఎవరైతే లైక్ ఎక్కువ ప్రైస్ ఉండే ప్రోడక్ట్స్ కొంటా ఉంటారో అలాంటివి మనం ఫోకస్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ వాల్యూ పైన. నేను ఎంత వాల్యూ ఆఫ్ పర్టికులర్ ప్రోడక్ట్ కొనే పీపుల్ ఏంటంటే టార్గెట్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పినప్పుడు, సో గూగుల్ విల్ ఫోకస్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ వన్ క్లిక్స్. నార్మల్గా ఇప్పుడు నేనేంటంటే ఏదన్నా మీకు చెప్పడానికి వెళ్తాను, క్లిక్ చేస్తాను, ఈ వెబ్సైట్కి వెళ్తాను, నేను ఏమైనా డీటెయిల్స్ ఇచ్చానా, లేదు కదా. మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతా, ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తా, వెళ్ళిపోతా. సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి మన పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది సమ్ టైమ్స్ కనిపిస్తూ అయితే ఉండొచ్చు. ఇక్కడ మనం ఏంటంటే కావాలనే మీకు చూపించడానికి నేను అలా చేశా, కానీ ఎవ్రీ పీపుల్ అలా ఉంటారు కదా. కొంతమంది లీడ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చక ఏంటంటే ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కానీ నచ్చితే ఇస్తారు. సో నచ్చితే ఇస్తాము, ఓకేనా, లేకపోతే ఆ పర్టికులర్ వెబ్సైట్ కన్నా వెళ్దాము, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ మన వెబ్సైట్కి కావాలి అంటే సో యూ పీపుల్ నీడ్ టు ఫోకస్ ఆన్ ది క్లిక్స్. నెక్స్ట్ ఫైనల్ వన్ ఇంప్రెషన్ షేర్. ఎక్కువ టైమ్స్ ఏంటంటే మీరు కనిపించాలి అనుకుంటే యూ పీపుల్ గో విత్ ది ఇంప్రెషన్ షేర్. ఎక్కువ మీకు కనిపించాలా, ఎక్కువ లీడ్స్ రావాలా, వాట్ ఈజ్ యువర్ గోల్? ఎక్కువ లీడ్స్ కదా, సో వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ది కన్వర్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ విత్ ది క్లిక్స్. ఎందుకు అంటే కన్వర్షన్స్ అని సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ సినారియో కూడా మనం బ్యాక్ ఎండ్ లో ఇంప్లిమెంట్ అయితే చెయ్యాలి. సో ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే మనకి డిఫరెంట్ పర్టికులర్ థింగ్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో అవన్నీ నెక్స్ట్ అడ్వాన్స్ రిలేటెడ్ థింగ్స్ లో విల్ ఫోకస్. నౌ విల్ స్టార్ట్ విత్ ది బేసిక్, ఆఫ్టర్ బేసిక్ విల్ మూవ్ టు ది అడ్వాన్స్, ఆఫ్టర్ అడ్వాన్స్ విల్ మూవ్ టు ది ప్రూవెన్ స్ట్రాటజీస్, ఆఫ్టర్ దెన్ ఫైనల్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ది రిజల్ట్స్. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ ది క్లిక్స్. వన్స్ క్లిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ హియర్ సెర్చ్ నెట్వర్క్, సింప్లీ గో విత్ దిస్ వన్.
ఫర్ దిస్ టైం. ఈ టైంకి ఏంటంటే సింప్లీ గో విత్ దిస్ టైం. ఓకే, తర్వాత ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక పర్టికులర్ క్యాంపెయిన్ గోల్ సెలెక్ట్ చేసుకున్నారు. గోల్ తో పాటు ఎక్కడ కనిపించాలో ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్లేస్ ఏంటి? ఓకేనా, గూగుల్ ప్లేసా లేకపోతే వెబ్సైట్ లో ఉండే ప్లేసా అనేది ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు సేమ్ సెలెక్ట్ చేసుకున్నాం గూగుల్ ఉండే ప్లేస్. సో ఈ ప్లేస్ లో కూడా ఏ లొకేషన్ లో కనిపించాలి. ఓకేనా, ఏ లొకేషన్ లో మన పర్టికులర్ క్యాంపెయిన్ అనేది, మన పర్టికులర్ యాడ్ అనేది ఏ లొకేషన్ లో, ఇండియా మొత్తం కనిపించాలా, లేదు అనుకుంటే ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో హైదరాబాద్ లో నుంచి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారో నా పర్టికులర్ బిజినెస్ వాళ్ళకి చూపించాలా అనేది మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇండియా కాకుండా ఎంటర్ అనదర్ లొకేషన్ పెట్టాం. సో ఈ లొకేషన్ లో మీరు హైదరాబాద్ అంటే హైదరాబాద్, హియర్ యూ కెన్ సి హైదరాబాద్, తెలంగాణ, ఇండియా సిటీ, సింప్లీ టార్గెట్. ఏమవుతుంది ఇప్పుడు, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్ లో ఉంటారో ఆ కైండ్ ఆఫ్ పర్సన్ మన బిజినెస్ రిలేటెడ్ గురించి సెర్చ్ చేస్తాడో ఎక్కడ, గూగుల్లో, అప్పుడు నా అడ్వర్టైజ్మెంట్ అనేది, నా బిజినెస్ పర్సన్ అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. అర్థమైందా? ఎందుకు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది 100% వర్క్ అవుతున్నాయి? అర్థమవుతుందా? నాకున్న ప్లేస్ లోనే, ఓకేనా, నేను ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నానో ఆ ప్లేస్ లోనే కనిపించేలాగా చెయ్యాలి అంటే నేను చేయగలుగుతా యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ థింగ్స్. ఓకే, ఆ ప్లేస్ లో కావచ్చు, ఆ లొకేషన్ లో కావచ్చు, ఎక్కడ కావాలి అన్నా, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కావాలి అన్నా, ఏ జెండర్ ఆఫ్ పీపుల్ కావాలి అన్నా, నేను క్లియర్ గా నేను ఫిల్టర్ ఇట్ అవుట్ చేసుకొని నా బిజినెస్ కి తగినట్టు, నా బిజినెస్ ఏ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు కొంటారు అనేది నేను క్లియర్ గా సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు సెర్చ్ చేస్తేనే నా అడ్వర్టైజ్మెంట్ ను వాళ్ళ ముందు అయితే నేను పెడతా. ఇప్పుడు థింక్ చేయండి, ఎందుకు సేల్స్ అనేది, ఎందుకు బిజినెస్ అనేది రాదు? ఈవెన్ ఆ టైంలో కూడా మనం ఒక 100 పీపుల్ ఏంటంటే మన బిజినెస్ కి లీడ్స్ ఇచ్చినా కూడా దాంట్లో అట్లీస్ట్ ఒక 20-30% పీపుల్ విల్ పర్చేస్. వాళ్ళే మన కోసం వెతుక్కుంటూ వచ్చారు, మనమేం వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళాలా కొను అనేసి. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి మనం లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, లేకపోతే ఎక్కడికో టార్గెట్ చేయాలి. మీ క్లయింట్ బిజినెస్ ఏంటంటే బెంగళూరులో ఉంది, సింప్లీ హియర్ యూ కెన్ సి బెంగళూరు, కర్ణాటక. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఎన్ని లొకేషన్స్ కావాలి అన్నా మీరు యాడ్ చేయొచ్చు. ఓకే, ఎన్ని లొకేషన్స్ కావాలి అన్నా మీరు యాడ్ అయితే చెయ్యొచ్చు. కానీ లొకేషన్స్ పెంచే కొద్దికి ఏమవుతుంది, జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగే కొద్దికి ఏమవుతుంది, మీరు ఎక్కువ డబ్బులు పెట్టాలి. మీరు అంత డబ్బులు పెట్టగలను అనుకుంటే గో విత్ ది బ్రాడ్ లొకేషన్స్. మీరు అంత డబ్బులు పెట్టలేను అన్నప్పుడు మీరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారో ఫస్ట్ దానిపైన ఫోకస్ చేయండి. అక్కడ మీరు ఫోకస్ చేశారనుకో, మీ సరౌండింగ్ ఉండే పీపుల్ ఏంటంటే బిజినెస్కి వచ్చి మీ పర్టికులర్ ప్రోడక్ట్స్ ని, సర్వీసెస్ ని కొంటారు. అప్పుడు మీకు ఏంటంటే సమ్ రెవెన్యూ వస్తుంది. దెన్ ఫోకస్ ఆన్ ది అదర్ లొకేషన్. మీ పక్క లొకేషన్ లో టార్గెట్ చేయండి, అక్కడ కూడా మీకు బిజినెస్ వచ్చేటప్పుడు దెన్ ఫోకస్ ఆన్ ది యాడ్ ఆన్ వన్ లొకేషన్. సో దిస్ ఈజ్ మై రికమెండేషన్ హియర్. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకుని, ఇలా మీరు ఎన్ని కావాలి అన్నా సెలెక్ట్ చేసుకో. దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ టార్గెటింగ్ ఇన్ లొకేషన్. దీంట్లో కూడా మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది. సో దట్ ఆల్ యూ పీపుల్ గోయింగ్ టు లెర్న్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్. అండ్ వన్స్ ఆఫ్టర్ లాంగ్వేజ్, అసలు ఏ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్కి మీరు చూపించాలి అనుకుంటున్నారు? ఇంగ్లీషా, లేకపోతే మీ పర్టికులర్ ఆడియన్స్ కస్టమర్స్ వచ్చేసి తెలుగు కూడా మాట్లాడతారు అనుకో, సింప్లీ యూ గో విత్ తెలుగు. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఈ లొకేషన్ లో ఉంటారో వాళ్ళు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళేసి మీ బిజినెస్ రిలేటెడ్ సెర్చ్ చేస్తారో, వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉంటుందో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏది సెర్చ్ చేస్తే, ఏ పర్టికులర్ దాన్ని ఇక్కడికి బ్యాక్ ఎండ్ లో టార్గెట్ చేస్తే దానికి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఒక్కటే కాదు, ఓకేనా? డోంట్ థింక్ లైక్ దట్. ఇక్కడ మీరు ఏది కావాలి అంటే అది పెట్టచ్చు. మీ బిజినెస్ కంటూ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సర్వీస్ ఉంటుందా, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ సర్వీస్ రిలేటెడ్ గూగుల్లో పీపుల్ సెర్చ్ చేస్తూ ఉంటారా, ఆ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ ని మీరు బ్యాక్ ఎండ్ లో ఇక్కడ సెటప్ చేస్తారు. సో ఇప్పుడు మీకు లాంగ్వేజ్ అనేది అర్థమైంది. లాంగ్వేజ్ అర్థమైన తర్వాత, సో there are so many options here. If you click on this arrow mark, you can see so many options, audience segments. సో ఈ ఆడియన్స్ సెగ్మెంట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బ్రౌజ్ లోకి వెళ్తే డీటెయిల్ టార్గెటింగ్,
ఇక్కడ చూస్తే ఈవెన్ యువర్ మైండ్ విల్ బ్లోన్ అవే. ఈ ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకుంటే మీ మైండ్ అనేది బ్లోన్ అవుతుంది. ఒకసారి చూడండి, పేరెంటియల్ స్టేటస్, అసలు ఆ పర్టికులర్ పర్సన్ పేరెంటా కాదా? ఓకేనా? పేరెంట్స్ ఆఫ్ ఇన్ఫెంట్స్ 0 to 1 years. ఎవరికైతే మ్యారేజ్ అయిందో, మ్యారేజ్ అయిన తర్వాత 1 to 2 years పిల్లలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాలా? చెయ్యొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అండ్ ఈ కైండ్ ఆఫ్ ది టార్గెట్ చేసి మనం చేస్తే ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి మీకు ఒక ప్రూవెన్ థింగ్ చెప్తున్నా. సో చాలా ఈ ప్రెసెంట్ ఉండే జనరేషన్లో పిల్లలు పుట్టగానే ఏంటంటే ప్రెసెంట్ ట్రెండింగ్ అయింది, వాళ్ళకి ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఎందుకు? ఫ్యూచర్లో ఏంటంటే ఒక మెమరీ లాగా ఉండడానికి. సో అలాంటప్పుడు మీ పర్టికులర్ బిజినెస్ పర్సన్ ఒక ఫోటో షూట్ పర్సన్ అయితే, సో మీరు ఎవరైతే పేరెంట్ అయి ఉంటారో తనకి 1 నుంచి 2 years పిల్లలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి, సో దిస్ ఈస్ ద సర్వీస్ వీఆర్ ఆఫరింగ్. మేము సాంగ్స్ ఆఫ్ ఫోటో షూట్స్ తీస్తాం, మీ పర్టికులర్ పిల్లలకు కూడా ఇది తీస్తే ఫ్యూచర్గా ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది. దీనికన్నా మీరు చేయాల్సింది ఇంకేముంది ఇంత చిన్న పిల్ల వయసులో అనేది మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో, ఒక వీడియోలో కావచ్చు, ఒక ఇమేజ్లో కావచ్చు, పేరెంట్స్ యాక్షన్ తీసుకుంటారా? డూ యూ గైస్ అగ్రీ విత్ మీ? సే అగ్రీ ఇన్ కామెంట్ సెషన్. సే అగ్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆర్ యూ గైస్ గోయింగ్ టు అగ్రీ విత్ మీ? ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తే, ఓకేనా, ఆ కైండ్ ఆఫ్ పీపుల్కి బిజినెస్ వస్తుందా లేదా? దట్స్ ఇట్. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు థింక్ గైస్. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు థింక్ అండ్ హౌ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఫర్ ది బిజినెస్ పీపుల్. ఓకేనా? బిజినెస్ రాలేదు 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 అని కూర్చుంటే ఎక్కడో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎలా వస్తుంది? రాదు. రైట్ కస్టమర్ని రీచ్ అవ్వాలి, రైట్ మెసేజ్తో. మళ్ళీ రైట్ కస్టమర్ని రీచ్ అయ్యేసి ఆ మెసేజ్లో ఏంటంటే తనకి కన్విన్స్ చేసేలాగా లేదు అనుకో, మళ్ళీ రావు, మళ్ళీ పీపుల్ రియాక్ట్ అవ్వరు. మీకైనా ఏదైనా కనిపించినప్పుడు బాగా అట్రాక్టివ్గా మీ ఎమోషన్ని ఎక్కడో టచ్ చేస్తే కదా రియాక్ట్ అవుతారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ యూ నీడ్ టు ప్లేస్ ఇన్ ది యాడ్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ కూడా నేను డిఫరెంట్ థింగ్స్ అప్పుడైతే చెప్తా. అండ్ నెక్స్ట్ వన్, మార్షియల్ స్టేటస్. ఆ పర్సన్ సింగిలా? ఓకే, ఇన్ ఏ రిలేషన్షిప్ ఆ పర్సన్ సింగిల్గా ఉన్నాడా, రిలేషన్షిప్లో ఉన్నాడా, లేకపోతే మ్యారీడా? సో ఇలా సింగిల్ అన్నప్పుడు సింగిల్ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఇది టార్గెట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎవరైతే మ్యాట్రిమోనీ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో యూ పీపుల్ కెన్ ఏబుల్ టు టార్గెట్ దిస్ కైండ్ ఆఫ్ సింగిల్స్, రైట్? ద పీపుల్ ఆర్ స్టిల్ సింగిల్. సో సింగిల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సార్, ఒక 15 to 16 పీపుల్ కూడా కనిపించు. సో వీ విల్ అగైన్ రిస్ట్రిక్ట్ ఇన్ ది ఏజ్లో రిస్ట్రిక్ట్ చేస్తాం. సింగిల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పర్సన్ ఏంటంటే ఏజ్ అనేది 23 or 24 to 35 సెలెక్ట్ చేస్తాం, లేదా 30 సెలెక్ట్ చేస్తాం. ఈ మిడిల్ ఆఫ్ ది పర్సన్ ఇంకా సింగిల్గా ఉన్నాడంటే వాట్ ద పర్సన్ నీడ్ టు బి డూ ఆఫ్టర్ టు గెట్ మ్యారీ, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సేమ్ పర్టికులర్ ది మ్యాట్రిమోనీ రిలేటెడ్ సర్వీస్ తన ముందు చూపించినప్పుడు ఆ కైండ్ ఆఫ్ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లేదా? సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, దిస్ ఈస్ ద వన్. అండ్ ఆల్ ది థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ గైస్. ఈ పర్టికులర్ టైంలో ఇవంతా నీడెడ్ కాదు ఈ పర్టికులర్ క్యాంపెయిన్కి. ఓకేనా? నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అంటే ఇంత ఆప్షన్స్ అనేది, ఇంత కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది మనం చెయ్యొచ్చు అని చూపిస్తున్నాను అంతే. ఈ క్యాంపెయిన్లో ఇది అవసరం లేదు. ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది వేరే క్యాంపెయిన్కి, వేరే గోల్ ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అవసరం లేదు. ఓకే, సో ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఓకే, అండ్ నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. అండ్ మీ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏ కైండ్లో టైంలో డిస్ప్లే అవ్వాలి. సో ఆల్వేస్ సెలెక్ట్ ది ఆప్టిమైజ్ ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. దీన్నే సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ ఏంటంటే బెస్ట్ టైం చూసుకొని ఆ పర్టికులర్ పర్సన్ సెర్చ్ చేసే టైంలో ఎగ్జాక్ట్గా చూపించడానికి ట్రై చేస్తుంది. అండ్ ఎప్పటి నుంచి రన్ అవ్వాలి, ఓకేనా, ఏ డేట్ నుంచి రన్ అవ్వాలి, ఏ డేట్లో ఎండ్ అయిపోవాలి అనేది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, షెడ్యూల్ చేయొచ్చు. అండ్ ఇన్ దిస్ షెడ్యూల్ సింప్లీ యూ కెన్ రన్ ఈ టైం నుంచి ఈ టైం వరకే యాడ్ అనేది లైవ్లో కనిపించాలి. ఇప్పుడు మీదే ఒక ఫోటో షూటు, ఎప్పుడో 11 గంటలకో 12 గంటలో నైట్ ఒక పర్సన్ ఏంటంటే కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేరు.
ఓకేనా? అలా వద్దు అనుకుంటే మార్నింగ్ అనేది 8 నుంచి నైట్ 10 వరకే మీ యాడ్ అనేది కనిపించాలా, అలా పెట్టుకోవచ్చు కావాలి అంటే. సో క్లియర్గా ఏ డేస్లో, మండే నుంచి ఫ్రైడే వరకు ఎప్పుడు కనిపించాలి, సాటర్డే సండేస్ ఏ టైంలో కనిపించాలి, లేకపోతే స్పెసిఫిక్గా ఒక డేస్లో ఇదే టైంలో కనిపించాలా అనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అండర్ ఇన్ యువర్ ఫింగర్ ప్రింట్స్. మీ ఫింగర్ ప్రింట్స్ అండర్లోనే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంత కంట్రోల్ అనేది ఏంటంటే ఇక్కడే ఉంది. ఈ కంట్రోల్ ఉండేదాన్ని ఎంత బెటర్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే అంత బెటర్గా రిజల్ట్స్ అనేది ఫైనల్గా వస్తాయి. ఓకే, సో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్, సో ఐ వాంట్ టు రన్ యాడ్స్ 24/7 and these particular things not need right now, so we'll discuss whenever is needed. Next, this is the place for ad group. Second level ఏమని చెప్పా? What is our second level? Here you can see ad group. సో ఈ యాడ్ గ్రూప్ అనేది ఏంటి? టార్గెటింగ్ ఆడియన్స్. మన ఆడియన్స్ ని, ఈ గోల్ ని ఎక్కడ చూపించాలో సెలెక్ట్ చేసుకున్నాం, లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం, గోల్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ చూపించాలి అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటాం. ఫైనల్ గా పర్సన్, ఏ కైండ్ ఆఫ్ పర్సన్ కనిపించాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ యాడ్ గ్రూప్, ఈ యాడ్ గ్రూప్ లో మీరు ఏదైతే కీవర్డ్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇంతకు ముందు మనం ఇప్పుడు చూసుకున్నాం, ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయగానే వీళ్ళ యాడ్స్ అనేది ఎందుకు వస్తున్నాయంటే ఇదే కీవర్డ్ ని తీసుకొని వెళ్ళేసి వీళ్ళు ఇక్కడ టార్గెట్ చేశారు. హియర్ యూ కెన్ సి ఎంటర్ ది కీవర్డ్స్. మీరు ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో వాటన్నిటిని ఏమంటాం? కీవర్డ్స్ అని అయితే అంటాం. సో ఇక్కడ ఏది సెర్చ్ చేస్తే ఏది రావాలి అనేది పెట్టే పర్టికులర్ ప్లేసే ఇది. ఇక్కడ మీరు ఏ బిజినెస్ పర్సన్ అయితే ఉంటాడో తనకంటూ ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ రిలేటెడ్ సెర్చ్ చేసే ఒక కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ ని ఇక్కడ పెడితే ఆ టైంలో ఒక పర్సన్ సెర్చ్ చేస్తే మన అడ్వర్టైజ్మెంట్ మనం క్రియేట్ చేసింది తన ముందైతే కనిపిస్తారు. ఇక్కడ నేను ఏమైనా పెడతా. ఇప్పుడు నేనేం పెడతానంటే ఇంతకు ముందు డిస్కస్ చేసుకునే ఎగ్జాంపులే అనుకోండి, ఫోటో షూట్ ఫర్ బేబీస్. ఓకే, ఫోటో షూట్ ఫర్ బేబీస్. ఎవరైతే బేబీస్ కోసం ఫోటో షూటింగ్ అనేది చూస్తున్నారో ఆ పర్సన్ ఫోటో షూట్ ఫర్ బేబీస్ అని కొట్టగానే నా అడ్వర్టైజ్మెంట్ కనిపించాలి. కస్టమర్ అది సెర్చ్ చేస్తున్నాడు, నాది కనిపించాలి. అంటే తను చూస్తున్నాడు, నేను ఇస్తున్నా. తను చూసే టైంలో నేను ఇస్తూ ఉంటే తను నా దగ్గరకు వచ్చేసి ఓకే ఎంత ఛార్జ్ చేస్తారు, ఓకేనా, ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి అని అడుగుతాడా? అడగడానికైనా నాకు లీడ్ ఇస్తాడా? నాకు ఫోన్ చేస్తాడా? చేసినప్పుడు ఏంటి, నాకు ఒక లీడ్ అనేది వస్తుంది. ఆ లీడ్ తెప్పించడం వరకే మన బాధ్యత. తర్వాత ఏంటంటే ఆ పర్సన్ మాట్లాడుకుంటాడు క్లయింట్తో. ఓకే, ఎవరికైతే నీడ్ ఉందో ఫోటో షూట్ అనేది ఆ పర్సన్తో మన పర్టికులర్ బిజినెస్ పర్సన్ మాట్లాడుకుంటారు. మన డ్యూటీ ఏంటి, ఒక పర్సన్ సెర్చ్ చేసినప్పుడు, ఓకేనా, ఒక పర్సన్ ఆ బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్ అనేది ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ అనేది టాప్ లో వచ్చేలాగా చూపించే బాధ్యత మనది. ఓకే, సో దట్ ఈస్ ద ప్లేస్ హియర్. ఎక్కడ మీరు ఏంటంటే ఒకటే యాడ్ చేయొచ్చా సార్ అంటే మీరు ఎన్ని కావాలి అంటే అన్ని యాడ్ చేయొచ్చు, ఎన్ని కావాలి అంటే అన్ని యాడ్ అయితే చెయ్యొచ్చు. సో ఈ కీవర్డ్స్ దాని గురించి ఏంటంటే మీరు ఇంకా చాలా ఇన్డెప్త్ గా అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కీవర్డ్ అనేది కూడా ఎలా సెర్చ్ చేస్తున్నాడు అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్ కీవర్డ్ ప్లానర్. అదే ఒక మాడ్యూలే ఉంది, దాన్నే కీవర్డ్ ప్లానర్ అని అయితే అంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నా. ఇదే గూగుల్ యాడ్స్ లో మీకు ఏంటంటే ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, మీకు ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అయితే ఉంటది. లేదు మీకు ఏంటంటే ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటే ఈ అపియరెన్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే యూజ్ ప్రీవియస్ డిజైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు మీరు న్యూ డిజైన్ యూజ్ చేస్తూ ఉంటే, న్యూ డిజైన్ అనేది ఏంటంటే సమ్వాట్ కన్ఫ్యూజింగ్ అయితే చాలా పీపుల్కి అయితే ఉంటది. అందుకోసమే ప్రీవియస్ డిజైన్ యూజ్ చేయండి, మీకు ఈజీగా అయితే ఉంటది. అపియరెన్స్ పైన క్లిక్ చేసి న్యూ డిజైన్ అనేది కనిపిస్తుంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ డిజైన్ లో ఉన్నట్టు. మీకు అలా కాకుండా యూజ్ ప్రీవియస్ డిజైన్ అని చూపిస్తుంటే మీరు దెన్ న్యూ డిజైన్ లో ప్రెసెంట్ ఉన్నట్టు, దెన్ ప్రీవియస్ డిజైన్ కి కన్వర్ట్ అయితే అవుతారు. సో వన్స్ ప్రీవియస్ డిజైన్ కి వెళ్ళారు అంటే పాస్ట్ వన్, దెన్ వన్స్ టూల్స్ అండ్ సెట్టింగ్ క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్ అయితే ఉంటుంది. ఈ ప్లానర్ లో
ఇక్కడ కంప్లీట్ సినారియో క్లియర్గా అర్థం చేసుకోండి. కస్టమర్ ఏం సెర్చ్ చేస్తున్నాడో ముందే మనం తెలుసుకుంటాం, కస్టమర్కి ఏం చూపియాలో మనమే ముందే చూపిస్తాం. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. రెండు మనమే చేస్తాం. ఓకే, కస్టమర్ సెర్చ్ చేసేది మనం ముందే ఎలా తెలుసుకుంటాం అనేది మీకు ఇప్పుడు క్వశ్చన్ ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద వన్ కీవర్డ్ ప్లానర్. ఈ కీవర్డ్ ప్లానర్ లో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ నేను కాపీ చేసుకొని ఏంటంటే ఇక్కడ సెర్చ్ చేశాను అనుకో, సో గూగుల్ విల్ షో అస్ ఎంతమంది పీపుల్ ఈ కైండ్ ఆఫ్ దాన్ని సెర్చ్ చేస్తున్నారు అనేసి. ఆల్మోస్ట్ 1000 నుంచి 10,000 మిడిల్లో పీపుల్ అయితే ఈ కీవర్డ్ని అయితే సెర్చ్ చేస్తున్నారు. ఎప్పుడైతే నేను దీన్ని టార్గెట్ చేస్తానో దెన్ ఈ కస్టమర్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దెన్ వాళ్ళు నా వెబ్సైట్కి అయితే వస్తారు. ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత దెన్ వాళ్ళు డీటెయిల్స్ అనేది డైరెక్ట్గా బిజినెస్ పీపుల్కి ఇస్తారు. సో బిజినెస్ పీపుల్కి బిజినెస్ వస్తుంది. ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల వచ్చింది. సో ఇలా ఈ పర్టికులర్ కీవర్డ్ రిలేటెడ్ ఏదైతే నెక్స్ట్ సినారియో ఉందో అవన్నీ కూడా నెక్స్ట్ మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది యాడ్ గ్రూప్, యాడ్స్, ఓకే, కీవర్డ్స్ ఎస్పెషల్లీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ మీరు ఏంటంటే రాంగ్ కీవర్డ్స్ అనేది ఇస్తే రాంగ్ పీపుల్ కి డిస్ప్లే అయిపోతుంది, రాంగ్ కస్టమర్స్ కి డిస్ప్లే అయిపోతుంది. డెఫినెట్లీ వీ మస్ట్ అండ్ షుడ్ గివ్ ది రైట్ కీవర్డ్స్ హియర్. రైట్ కీవర్డ్స్ అనేది మనం ఇక్కడైతే ఇవ్వాలి. దట్ ఆల్ ది థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ ఆర్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.